అలాగే క్షీరసాగర మథనం కూడా ఇవ్వాలి. మోహిని అవతారం వస్తుంది, వామన అవతారం వస్తుంది, ఆ తర్వాత మత్స్యావతారం వస్తుంది, కృష్ణ అవతారం. ఈ 5 అవతారాలు ఇవాళ వస్తేనే 4వ రోజు సుసంపన్నమై మొదలుగా దీంట్లోనే మళ్ళీ వర్ణాశ్రమ ధర్మాలు ఉంటాయి, గృహస్థ ధర్మాలు, బ్రహ్మచారి ధర్మాలు, అన్ని ధర్మాలన్నీ కూడా ఇందులోనే చెప్తాడు. మొదటి అంటే అష్టమాధ్యాయం, అష్టమ సంస్కారం, ఇవన్నీ అయ్యి మనం అది మొదలు పెడదాం. ఇప్పుడు యతి ధర్మాలు, అవధూత ప్రహ్లాద సంవాదం, అంటే దత్తాత్రేయుడు ప్రహ్లాదంతో మాట్లాడుతూ ఉంటాడు. ఆయనకు 24 మంది గురువుల గురించి కూడా చెప్తాడు. ఆ విషయాలన్నీ కూడా ఇవాళ మనం చేద్దాం. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. గోవింద హరే మురారే, శ్రీనాథ నారాయణ వాసుదేవ, శ్రీకృష్ణ గోవింద హరే మురారే, శ్రీనాథ నారాయణ వాసుదేవ. శక్తి పొందినటువంటి వాళ్ళు ముక్కుకు మానలేదా? సర్వ విఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకదాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరి, అపాలలోచన శంభుర్భగవాన్ బాదరాయణః. కస్మై ఏన విభాసితోయమతులః జ్ఞానప్రదీపః పురాత్ తద్రూపేణ చ నారదాయ మునయే కృష్ణాయ తద్రూపిణా యోగీంద్రాయ తదాత్మనాథ భగవద్రాతాయ కారుణ్యతః తచ్చుద్ధం విమలం విశోకం అమృతం సత్యం పరం ధీమహి తస్మస్తస్మై భగవతే వాసుదేవాయ సాక్షిణే ఏదం కృపయా తస్మై వ్యాచక్షే ముముక్షవేయం ప్రవ్రజంతమనుపేదమపేదకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావపుత్రేతి తన్మయతయా సర్వోభినేదుహూతం సర్వభూతహృదయం మునిమానతోస్మి. యోగీంద్రాయ నమస్తస్మై శుకాయ బ్రహ్మరూపిణే సంసార సర్పదష్టం యో విష్ణురాతం అమూముచత్ కాలవ్యాలముఖగ్రాసత్రాస నిర్ణాశయతవే శ్రీమద్భాగవతం శాస్త్రం కలౌ కీరేణ భాషితం నిగమకల్పతరోర్గలితం ఫలం శుకముఖాత్ అమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురో రసికాః భువి భావుకాః. శ్రీమద్భాగవతం పురాణతిలకం యద్వైష్ణవానాం ధనం యస్మిన్ పారమహంస్యమేవ మూలం జ్ఞానం పరం ధీమహీయతే. యత్ర జ్ఞాన విరాగ భక్తి సహితం నైష్కర్మ్యమావిష్కృతం తచ్ఛృణ్వన్ ప్రపఠన్ విచారణపరః భక్త్యా విముచ్యేన్నరః. ధర్మప్రోచిత కైతవోత్ర పరమో నిర్మత్సరాణాం సతాం వేద్యం వాస్తవం అత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం. శ్రీమద్భాగవతే మహామునికృతే కిం వా పరైరీశ్వరః సద్యో హృద్యవరుధ్యతేత్ర కృతిభిః శుశ్రూషుభిస్తత్క్షణాత్ స్వర్గే సత్యే చ కైలాసే వైకుంఠే. నాస్తి అయం రసః అతః పిబంతు సద్భాగ్యాః మామా ముంచత కరిహిచిత్. కృష్ణప్రియం సకలకల్మషనాశనం చ ముక్త్యేకహేతుమిహ భక్తివిలాసకారి సంతః కథానకమిదం. పిబత ఆదరేణ లోకే హి తీర్థపరిశీలన సేవయా కిం స్వపురుషమపి వీక్ష పాశబద్ధం. వదతి యమః కిల తస్య కర్ణమూలే పరిహర భగవత్కథా సుమత్తాన్. ప్రభురహం అన్యనృణాం న వైష్ణవానాం రసప్రవాహ సంస్థేన శ్రీశుకేనేరితా కథా కంఠే సంబధ్యతే ఏన సహ వైకుంఠ ప్రభుర్భవేత్. ఆ విధంగా ప్రహ్లాద కుమారుడికి రాజ్యం వచ్చేసింది చేతికి. ఆయన వరం వరయే తత్తే వరదేశాన్ మహేశ్వర అని చెప్పి అడగడం. ఆయన అలా అడిగిన తర్వాత హే ధర్మరాజా, నృసింహ భగవానుని ఆజ్ఞ మేరకు ప్రహ్లాదుడు తన తండ్రికి చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేసేసి రాజ్యసింహాసనానికి చక్కగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. అయితే ఈ జయ బలో శ్రీ నృసింహ భగవానికి మయుడనేటువంటి దానవుడు చాలా సార్ ఉండని ఏం కాదు, అది పెద్దగా ఏం కాదు. కానీ అయితే యుధిష్ఠిరుడు మళ్ళీ నారదుని అడుగుతున్నాడు, అయ్యా నారద మహర్షి, ఈ మయదానవుడు ఏ కార్యం చేత జగదీశ్వరుడైనటువంటి శివుని యశస్సును నష్టపరచాలని అనుకున్నాడు.
శ్రీకృష్ణ భగవానుడు ఆయన కీర్తిని ఎలా కాపాడాడని అడగడం. అప్పుడు భగవంతుడు ఆ మయదానవుడు చేస్తున్నటువంటి చాలా అకృత్యాలు, మయాసురుడు అనేటువంటి వాడు 3 త్రికూటాలను నిర్మించుకున్నాడు. త్రిపురాసురుడు అని అంటారు ఆయనను. ఆయన త్రిపురాసురుడుగా ఉంటూ వెండితో, బంగారంతో, ఇనుముతో చేసినటువంటి 3 గోపురాలతోటి త్రికూట పర్వతం మీద ఆలయాన్ని నిర్మించుకొని వాడు చక్కగా అందరినీ కూడా కష్టపెట్టుకుంటూ రాక్షసులు చేసే ప్రతి క్రియ వాడు చేస్తున్నాడు. అది కూడా చూడడానికి కూడా గోపురాలు 3 కూడా ఒకే వరుసలో ఉంటాయి, ఒకే తీరుగా ఉంటాయి. ఆ మయాసురుడు ధర్మరాజా. ఇక శివుడికి అతని ముందు నుంచి కూడా లోకపాలకుడు అంటేనే ఆయనకు కోపం. లోకపాలకులలో ఇక్కడ అష్టదిక్పాలకులలో శివుడు కూడా వస్తాడు కనుక వాడికి పనికి వాళ్ళ కోపం. కొంతమంది కొన్ని వస్తువులు ఏదో వట్టిగానే కోపం ఉంటుంది. జాలరివాడు ఎందుకు శత్రువు అయినాడు లేడీకి? పాపం లేడీ ఏం పాపం చేసింది? వట్టిగానే కలవడంగానే చంపేదాన్ని తీసుకుపోయి అమ్ముకుంటాడు. చేపలు పట్టే జాలరివాడు కూడా చేపలను పట్టడంలో అలాగే చేస్తాడు. అలాగే ఈ వేటగాళ్ళు అలాగే చేస్తారు. ఇవన్నిటికి కూడా ఒక పెద్ద కారణం అంటూ ఏముండదు. వాళ్ళకు కావాల్సిన వస్తువు కోసం వాళ్ళు ఎంతటి పాపానికైనా ఒడిగట్టే వాళ్ళు ఉంటారు. ఈ విధంగా ద్వారపాలకుడు అయినంత మాత్రాన, ఆయన అష్టదిక్పాలకుల్లో పాలకుడు అయినంత మాత్రాన లోకపాలకుడిని పట్టుకొని వాడు పగవెంచుకుంటాడయ్యా ధర్మరాజా. అలా ఉండి అందరూ కూడా పరమేశ్వరుడిని శరణు చూచి ప్రార్థించారు. అయ్యా పరమేశ్వర, ఈ మయదానవుడు రాక్షసుడు మమ్మల్ని చాలా కష్టపెడుతున్నాడు. వాడు త్రికూట పర్వతం మీద వాడు 3 కూటాలతోటి 3 గోపురాలతో నిర్మించుకున్నాడు. బంగారంతో, అలాగే వెండితోటి, ఇంకా ఈ ఇనుముతోటి వాడు 3 గోపురాలు నిర్మించుకున్నాడు. వాడు సూర్యమండలా నుంచి వెలుగును తెచ్చుకున్నాడు. వానికి మహావరప్రదానాలు ఉన్నాయి. వాడిని ఎవరు కూడా చంపలేరు, నీవు తప్ప అని చెప్పి శివుణ్ణి రక్షించవని చెప్పి ప్రార్థిస్తారు. అప్పుడు సూర్యమండలా నుంచి కిరణాలన్నీ వెలువడుతూ ఉంటాయి. పరమేశ్వరుడు ఆ బాణాలన్నీ తీసుకుని వచ్చి అగ్నిజ్వాలలు బయలుదేరుతుంటే ఎంతో కష్టపడి వాడిని కొట్టడానికి ప్రయత్నిస్తాడు. ఆ తర్వాత పరమేశ్వరుడు మాయావి అయిన మయుడు పెక్కు మాయోపాయాలతోటి ఆయనతోటి యుద్ధానికి తలపడతారు. సిద్ధామృత రససృష్ట వజ్రసారామహౌజస ఉత్తస్థుర్మే ఘనదలా వైద్యుత ఇవ వన్నయ్య. ఈ విధంగా సిద్ధాన్నం కూడా రసస్పర్శ చేత ఎలా చెడిపోతుందో ఆ విధంగా మంచిగా దేవతలందరూ కూడా హాయిగా ఉన్న సమయంలో ఈ మయాసురుడు యొక్క కష్టాలు వచ్చినాయి. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు మహాదేవుడి సంకల్పం ఎంత చేసినా నెరవేరకపోవడంతో వాళ్ళిద్దరు కూడా ఆవు దూడ రూపంలో ఇద్దరు కూడా శ్రీ మహావిష్ణువు గోవు వీర బ్రహ్మదేవుడు దూడలాగా ఇద్దరు కూడా మారిపోయి వాళ్ళు మధ్యాహ్న సమయంలో అభిజిత్ ముహూర్తంలో అక్కడికి ప్రవేశించి ఉంటారు. వాళ్ళని చూసి వాడు నమస్కరించుకుందామని ఇటు వచ్చే వరకు ధ్యానాన్ని మరలిచ్చేసి తన యొక్క బాణంతో శివుడు వాడిని త్రికూటాలను కూడా 3 ఒకటే బాణంతో పేల్చివేయడం. ఆ తర్వాత అది కూలిపోయిన తర్వాత ఆయనకు త్రిపురారి అని పేరు వచ్చింది. 3 పురాలను ధ్వంసం చేశాడు కాబట్టి ఆయనకు త్రిపురారి అనే పేరు వచ్చింది. అభిజిత్ ముహూర్తం అంత గొప్పదని చెప్తున్నాడు. ఏవం దగ్ధ్వా పురస్తిస్ర భగవాన్ పురహానృప 3వ కన్ను తెరిచాడు. మొత్తం పురాలు దగ్ధం కూడా చేసి పడేశాడు. మళ్ళీ ఉంటే కష్టమని బ్రహ్మ అనిపిస్తూయమాన స్వంధామ ప్రత్యపద్యత. కాబట్టి బ్రహ్మ, విష్ణువు, శివుడు అందరూ కూడా తమ తమ ధామాలకు వెళ్ళిపోయినారు. ఇక మానవ ధర్మాలు, వర్ణధర్మాలు, స్త్రీ ధర్మాల గురించి చెప్తూ ఉన్నాడు. ఇవన్నీ కొద్దిగా మనం స్పృశించుకుంటూ ముందుకు వెళదాం. ఇవాళ సత్యం దయా తపశౌచం తితిక్షా శమోదమః అహింసా బ్రహ్మచర్యం చ త్యాగ స్వాధ్యాయ ఆర్జవం. ఆర్జవం సమదృష్టి, అందరి యందు సమాన దృష్టి ఉండవాన్ని సరళత్వాన్ని ఆర్జవం అంటారు. అది ఎవరి లోపల ఉంటుంది అంటే వాళ్ళలో ముందు ఈ గుణాలు ఉండాలి, మానవ ధర్మాలన్నీ కూడా అని చెప్తూ శుకబ్రహ్మ పరీక్షిత్ మహారాజుకు చెప్పిన విషయాలన్నీ కూడా ఇక్కడ నారదుడు చెప్తూ ఉన్నాడు. హే ధర్మరాజా, సత్యము, దయ, తపస్సు, శౌచం. శౌచం అంటే మళ్ళీ ఆభ్యంతరం, బాహ్యం. అలాగే శమ, చిత్త ప్రశాంతము. అలాగే ఇంద్రియ నిగ్రహము, అహింస, బ్రహ్మచర్యం, ఇలాంటివన్నీ కూడా గుణాలు ఎవరిలో ఉంటాయో. ఇంకా త్యాగం కూడా. త్యాగము, స్వాధ్యాయ ఆర్జవం. స్వాధ్యాయం అంటే తను చదువుకున్న చదువును ప్రతిరోజు కూడా నెమరు వేస్తూ ఉండడం. అందుకే వేదంలో చెప్తారు స్వాధ్యాయాన్ మా ప్రమద. ఏదైతే చదువుకుంటామో దాన్ని మళ్ళీ చదువుతూ ఉండాలి, లేకపోతే విద్య చదవకపోతే మర్చిపోతామని చెప్తున్నాడు. ఇవన్నిటిని కూడా ఆర్జవం అంటారు, ఇంద్రియ నిగ్రహం అంటారు. అయ్యా సంతోషంగా ఉండాలి, సమదృష్టితోటి ఈ మానవులు అనేటువంటి వాళ్ళు వివరించాలి. అలాగే గ్రామ్యేపమోర ఉపరమర్శనై నృణాం విపర్యయై మౌనం ఆత్మవిమర్శనం. సంతోషంగా ఉండడమే కాకుండా సమదృష్టితో ఉంటూ ప్రతిరోజు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇప్పటి వరకు నేనేం మంచి చేశాను, ఇంకా ఏం మంచి ప్రజలకు చేయాలి, లోకానికి చేయాలి అంటూ ఇలా చేయాలి. ఇంకా అన్నాద్యాదే సంవిభాగ భూతేభ్యశ్చేధారహత. ప్రాణులకు, భూతాలకు, మానవులు అనేటువంటి వాళ్ళు భూత బలి సమర్పిస్తూ ఉండాలి, కాకబలి కానీ. లేకపోతే బయట ఏదైనా అన్నాన్ని ఇంటి ముందర వేసి వచ్చి వైశ్వదయం చేసిన వాళ్ళు వెనుకటికి చేసేవాళ్ళు. ఈ విధంగా చేస్తూ ఉంటే శ్రవణం కీర్తనం చాస్య స్మరణం హత అంగతేహే సేవేజ్య అవనతిర్దాస్యం సఖ్యమాత్మ సమర్పణం
ఆయన ప్రహ్లాద కుమారుడు చెప్పినటువంటి ఆ 9 విధాల భక్తులను మానవులందరూ కూడా కలిగి ఉండాలి. ఇవన్నిటితో భగవంతుడిని సేవించాలి. ఇవే కాకుండా 30 లక్షణాన్ రాజన్ సర్వాత్మైన ఏన తుష్యతి. ఈ 30 పైన చెప్పిన లక్షణాలన్నీ దయా, సత్యము, శౌచము ఇవన్నీ కూడా చేస్తూ, ఇంకా యజ్ఞయాగాది కర్మలు కూడా ఆచరిస్తూ, ద్విజులకు దానాలు ఇస్తూ, అంటే బ్రాహ్మణులకు దానాలు చేస్తూ, బ్రహ్మచర్యాన్ని, గృహస్థ ఆశ్రమ వానప్రస్థ ధర్మాలన్నీ కూడా సన్యాసాశ్రమాలను గౌరవిస్తూ ఉండాలి మానవులు అనేటువంటి వాళ్ళు. 4వ ఆశ్రమం వాళ్ళకు కూడా గౌరవాన్ని ఇవ్వాలి అని చెప్తున్నాడు. ఇంకా ఇదే కాకుండా మానవుని యొక్క ధర్మాల్లో 6 షట్కర్మలు చెప్తూ ఉంటాడు. యజనము, యాజనము, యజ్ఞం చేయడము, యజ్ఞం చేయించడము, అధ్యయనము, అధ్యాపనము, చదవడము, చదివించడము, దాన ప్రతిగ్రహం, దానం ఇవ్వడం, దానం తీసుకోవడం, విప్రస్యాధ్యయనాదీని షడన్యస్యా ప్రతిగ్రహ, రాజ్ఞో వృత్తి ప్రజాగోప్తు విప్రాధ్యాకరాదిభి. కాబట్టి క్షత్రియులు దానం తీసుకునే అధికారం లేదు, కానీ మిగతా 5 లక్షణాలు వాళ్ళకు కూడా చెప్పాడు. బ్రాహ్మణికి మాత్రం 6 లక్షణాలు చెప్పాడు. దానం తీసుకోవచ్చు, దానం ఇవ్వవచ్చు అని చెప్పి మానవ ధర్మాలన్నీ కూడా చెప్తున్నాడు. ఇంకా బ్రాహ్మణులు వేద స్వరూపులు కనుక, క్షత్రియులు బలస్వరూపులు కనుక, దేవతలకు, బ్రాహ్మణులకు దేవతలకు ఎలాగైతే భేదం ఉంటుందో అలాగే మానవులకు ఇతర క్షత్రియ వర్గాలకు, బ్రాహ్మణులకు ఇతర క్షత్రియ వర్గాలకు కూడా భేదాన్ని చెప్తూ ఉన్నాడు. ఆ విధంగా బ్రాహ్మణులు 6 ఆచరించాలి. యజనము, యాజనము, అధ్యయనము, అధ్యాపనము, దానము, ప్రతిగ్రహం అనేటువంటిది. ఇంకా ఏమీ లేకపోతే వాడు ఊంచ వృత్తి, అంటే పరిగె ఏరుకొని కూడా బ్రతకవచ్చు బ్రాహ్మణుడు. ఎవరు కనుక దానం చేయని రోజు మనం పొలంలో వరి కోసిన తర్వాత పరిగాని కొన్ని గింజలు అక్కడ పడిపోయి ఉంటాయి, కొన్ని కర్రలు, అవి ఏరుకోవచ్చుకొని కూడా చేయవచ్చు. అలా చేసిన వాళ్ళు సత్తుప్రస్తుడు అని వెనకటి కాకుంటే వాడు అవి తెచ్చుకొని ఆ వడ్లను వేయించుకొని పేలాలు చేసుకొని ఆ పేలాలతో సత్తు చేసుకొని తినేవాడు సత్తుప్రస్తుడు. ఓనాడు మహాభారతంలో వస్తుంది ఈ కథ. సత్తుప్రస్తుడు పాపం ఒకనాడు ఊరంతా తిరిగితే ఇంత సత్తు ఎవరో దానం చేస్తారు వాడికి, ఓ సోలెట సత్తు. అది తెచ్చి కొడుకు, కోడలు, భార్య, తను 4 కూర్చొని తిందామని విస్తరలో వడ్డించుకునే వరకు భగవంతుడికి వాడిని పరీక్షించాలని చెప్పేసి అక్కడి నుంచి ఒక యాచక రూపంలో, ఒకడు చండాలుడి రూపంలో ఒక యాచకుడు వస్తాడు. వచ్చి అయ్యా అన్నం అంటాడు. అయిపోయి బ్రాహ్మణులకు అతిథి అభ్యాగతి వస్తే వాళ్ళని వదిలిపెట్టి తినకూడదనే ధర్మం ఉంటుంది కనుక వాడిని పిలిచి ఈ సత్తుప్రస్తుడు తన పిండిని దానం చేస్తాడు. ఆ సత్తు పిండిని ఇలాగా వాడి భార్య చేస్తుంది, వాడి కొడుకు చేస్తాడు. మా నాన్న తిన్నప్పుడు నేను ఎందుకు చేయాలి, నా భర్త తిన్నప్పుడు నేను ఎందుకని కోడలు కూడా దానం చేస్తాడు. ఆ మొత్తం సత్తు తిని వాడు బేవ తెలుసుకుంటూ వాడు దీవించి వెళ్ళిపోతూ ఉంటాడు. అక్కడ ఒక ముంగీస చూస్తుంది. ఆ ముంగీస కలుగులోంచి వచ్చి చూస్తున్నప్పుడు దాని మీద ఈ నుసి పారుతుంది. ఎక్కడైతే వాడిని విస్తరలో వీళ్ళు వడ్డిస్తున్నప్పుడు ఎగిరిన ధూళి లాంటి ఆ సత్తుపిండి చాలా తేలిగ్గా ఉంటుంది. అది తీసుకుపోయి అది పారినంత వరకు దాని శరీరం సగం బంగారం అయిపోయింది, సగం వెండి అయిపోయింది. ఎందుకంటే ఇంతటి దానం చేసిన దాత సత్తుప్రస్తుడే. సత్తు అంటే సత్తు, మన తెలుగులో సత్తు అనేదాన్ని సంవత్సరంలో సత్తు అంటారు. కుచేలుడు. ఈ సత్తుప్రస్తుడు తినేసి ధర్మరాజు రాజ్య యాగం చేస్తుంటే అక్కడికి ఈ ముంగీస వస్తుంది. వచ్చేసి ఏమయ్యా ధర్మరాజా ఏం చేస్తున్నావు అంటే, ఇక్కడ ఏమే నువ్వు ఈ సగం బంగారం సగం తోలుతోటి వచ్చావు, నువ్వు ఎవరు అని అడుగుతావు. అడిగితే నేనెవరో తర్వాత చెప్తా, కానీ ఈ దానాలు ఏమిటి, ఇదంతా భూరి దానాలు చేస్తున్నావు, ఇవన్నీ ఎక్కడి నుంచి ఎత్తుకోవచ్చావు అంటే, ఎక్కడో మరతులు వదిలివేసి యజ్ఞం చేసి విడిచిపెట్టిన వస్తువులన్నీ నాకు దొరికినాయి, అవన్నీ పట్టుకోవచ్చేసి నేను ఇక్కడ నాకు 4 దిక్కులకు నా తమ్ముళ్ళు పోయినారు, వాళ్ళందరూ కూడా యజ్ఞ పాత్రలు అవన్నీ కూడా పట్టుకోవచ్చారు. ఒక చోట యజ్ఞం జరిగినప్పుడు బాగా మిగులుతాయి, అవన్నీ తీసుకువచ్చారు, వాటితో నేను రాజసూయ యాగం చేస్తున్నాను. కానీ ఇలా ఎవరైనా చేస్తారా, ఈ డబ్బు ఎవరిది, ప్రజల దగ్గర నుంచి పట్టుకోవచ్చావు, నీదేమన్నా దానం చేసావా, నువ్వేమీ చేయలే. సత్తుప్రస్తుడు చూడు అక్కడ ఒకడు ఉన్నాడు, దానం అంటే గది అని చెప్పి తిడుతుంది. ధర్మరాజును నడి రాజసూయ యాగంలో ముంగీస వచ్చి కోప్పడుతుంది. కోప్పడంగానే ఈ బంగారం నీకు ఎలాగైంది అంటే, వాడు చేసిన దాన ఫలం వల్ల నా మీద పారిన ఆ సత్తు ఏదైతే పడ్డదో ఆ పడ్డంత వరకే నా మీద నేను బంగారమైనా, నేను కలుగులోంచి బయటకు వస్తూ ఉంటే వాడి దానాన్ని చూసి నా కళ్ళు మిరుమిట్లు కొరిపినాయి, గట్లాంటి దాతలు కూడా ఉంటారా ఈ భూమి మీద అని. వాడు అప్పటికే వారం రోజులై తిండి లేని వాళ్ళ కుటుంబం మొత్తం పాపం తిండి లేక పరిగె కూడా దొరుకుతలేదు. అది వరి కోసే సమయం కూడా కాదు. ఊర్లో పిచ్చారికి పోతే ఒకటే ఇంట్లోకి ఇంత సత్తు దొరికిందని కూడా దానం చేసేసి మంచినీళ్ళు తాగి ఆ ఆ చండాలుని కాళ్ళు మొక్కారు వాళ్ళు. అలాంటి దాత వాడు సత్తుప్రస్తుడు. దానం అంటూ చేస్తే గజ్జేయాలి, కానీ ఎక్కడో అందరినీ ప్రజలను కొల్లబట్టి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పట్టుకొచ్చేసి అంగట్ల బెల్లం ఉన్న చోట ఆయన నీళ్ళు తిప్పి ఓంబూరు బహుశా భగవతి తీసుకో దండం పెట్టి వస్తే నువ్వు నైవేద్యం పెట్టినట్టు కదా, అంగట్ల బెల్లం గుళ్ళో లింగం అని. కాబట్టి మనం ఎక్కడ మన వస్తువును మనం దానం చేస్తే అది అవుతుంది అని చెప్పి వాడు ఒక నీతి బోధ చేస్తాడు. అలాగా ఇవన్నీ కూడా చేసేటువంటి వాడిని గృహస్థుడు మానవుడుగా చెప్తూ ఉంటారు. ఆ తర్వాత బ్రహ్మచర్య వానప్రస్థ ఆశ్రమాలు చెప్తున్నాడు, బ్రహ్మచారి లక్షణాలు చెప్తున్నాడు. ఇక అధ్యేష్యమాణస్తు ఆచాంత, అధ్యయనం చేసేవాడు పొద్దున్నే ఆచమనం చేసి ఉండాలి. యథాశాస్త్రం ఉదగ్ముఖ, శాస్త్ర ప్రకారంగా ఉత్తరాముఖంగా కూర్చొని వేద పఠనం చేయాలి. ఇంకా బ్రహ్మాంజలి కృత,
చేతిలో దోశతో నీళ్లు తీసుకొని ప్రతిరోజు సూర్యుడికి అర్ఘ్యం బదిలేవాడు అయి ఉండాలి. ఎందుకంటే సూర్యుడికి మనం ఒక దోశ ఇస్తే మనకు 1000 దోశలు ఇస్తాడట. సహస్రగుణం ఉత్సృష్టం ఆదత్తేహి రసం రవి. రవి అంటే సూర్యుడు, రసం అంటే నీరు. మనం ఒక దోశ నీళ్ళు ఇస్తే వాడు మనకు 1000 ఇస్తాడు. కాబట్టి ఆవిరి రూపంలో తీసుకొని విటమిన్ డి ఇస్తాడు. కాబట్టి సూర్య భగవానుడికి ఇచ్చేటువంటి దానం ఆ రసం చాలా గొప్పదండి అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇది బ్రహ్మచారి చేయాలి, ప్రతిరోజు కూడా బ్రహ్మాంజలి సమర్పించాలి. మనాళ్ళు అందుకనే అర్ఘ్య ప్రదానం అని చెప్పి ఒకటి పెట్టారు. వాడు చేయకపోతే వెనకటికి ఆచమన పాత్రలు ఇవి ఏవి లేకుండే, గిన్నె లేకుండే, గిలాస లేకుండే, చెంచా లేకుండే, ఉద్దరిని లేకుండే. పట్టిగా సంధ్యావందనం అంటే సంధ్యా సమయానికి దండం పెట్టేవాళ్ళు. తర్వాత ఎప్పుడైతే ఈ ఆయుర్వేద సమయం వచ్చిందో, ఈ చెరకుడు సుశృతుడు వీళ్ళందరూ వచ్చిన తర్వాత ప్రతివాడు రాగి చెంబులో నీళ్లు తాగాలంటే ఎవడు తాగుతలేడు. పొద్దున్న లేవగానే సూర్యునికి అర్ఘ్యం సూర్యుని నీళ్లు వదలాలంటే కూడా వదులుతలేడు. కాబట్టి దాని సంధ్యావందనంలో ఇవన్నీ పార్టీ వేసేసి రాగి పాత్రలో నీళ్లు వేసి వాడికి 24 చెంచాలు నీళ్లు తాగించుడు పొద్దున్నే. ఆ సంధ్యావందనంలో ఒక కట్టుబాటు చేసేస్తే తప్పనిసరిగా పూర్వం చేస్తారని చెప్పేసి పిల్లల కోసమని అగో దాన్ని అలాగా ఒక కట్టుబాటుగా చేసినటువంటి వస్తువే తప్ప సంధ్యావందనం చేయడానికి ఉద్దరిని పంచపాత్ర పళ్ళెం కానీ లేదు. అందులోనే సూర్యుడికి మనం సూర్య అర్ఘ్యం ఇస్తాం కదా. సూర్యశ్చమామన్యశ్చ చెప్పిన తర్వాత మనం ఏదైతే అర్ఘ్యం ఇస్తామో అది సూర్యుడికే పోతుంది. సంధ్యావందనం మొత్తం సూర్యుడే. గాయత్రి అమమేవ ఆహార ఉపాసతే. గాయత్రీదేవి కూడా సూర్యుడే ఉపాసన చేస్తుంది. కాబట్టి గాయత్రి ప్రీత్యర్థంగా ఏది వదిలినా అది నేరుగా సూర్యుడికే పోతుంది. కాబట్టి సూర్యుడు మహాభగవంతుడు అని చెప్పి చెప్తారు. ఈ విధంగా బ్రహ్మచారి అనేటువంటి వాడు అధ్యేష్యమాణ ఆచాంత యథాశాస్త్ర ముదగ్ముఖ బ్రహ్మాంజలి కృతో అధ్యాప్య లఘువాసా జితేంద్రియ. చిన్న బట్టలు కట్టుకొని వాడు వేదం నేర్చుకోవాలి. అందుకని ఆ రోజుల్లో కౌపీన ఉండేది. గోచి పెట్టుకునే వేదం చదువుకునేవాడు. పెద్ద పెద్ద బట్టలు కట్టుకొని నిండుగా ఉండకపోయేది. మన చిన్నప్పుడు కూడా చిన్న చెట్టి నెక్కర్లు వేసేవాళ్ళు, పొట్టి షర్ట్లు వేసేవాళ్ళు. ఎప్పుడైతే ఒంటి నిండా నీకు బట్టలు ఉంటాయో, చలి పెట్టకుండా చక్కగా కాపాడుకుంటావో, కాళ్ళకు సాక్స్ వేసుకొని, పొడుగు పాయింట్లు వేసుకొని, ఫుల్ షర్ట్లు వేసుకొని, నెత్తికో టోపీ పెట్టుకొని ఇలా పోతే నీకు చదువు రాదు. శరీరం మీద నీకు ధ్యాస ఉండాలి అంటే శరీరం ఎండకు, వానకు, చలికి వణుకుతూ ఉండాలి. మీరు గొల్లాళ్ళ కుక్కను చూడండి, చెవులు తోక కూడా కోసి పారేస్తారు. అది ఈగలు జోపుకోవడానికి అది ఒళ్ళంతా జల్దరిస్తుంది తప్ప తోకతోటి కొట్టుకునే అవకాశం కూడా ఉంచరు. వాళ్ళు చెవులు కూడా కోసి పారేస్తారు దానికి. అవి రెండూ లేనటువంటి దానికి ఎక్కువగా చైతన్యం ఉంటుంది, అలర్ట్నెస్ ఉంటుంది, బాగా అలర్ట్గా ఉంటుంది గొల్లాళ్ళ కుక్క. దానికి కారణం ఇదే అని చెప్పి చెప్తాడు. ఎంత చిన్న బట్టలు కట్టుకుంటే విద్యార్థికి అంత సుఖం కనుక ఆ రోజుల్లో మన వాళ్ళు చాలా ఆలోచించి యోచించి శాస్త్రబద్ధంగా పెట్టిన వాటిని తీసి పారేసి ఇప్పుడు చిన్న చిన్న పిల్లగాళ్ళకే పెన్నులు, పెన్సిళ్ళు అన్ని పెట్టేసి ఇష్టం అంటే వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు పెంచుకుంటున్నారు. అది తప్పని చెప్పి శాస్త్రం చెప్తున్నది. ఉత్తరముఖంగా ఎందుకు కూర్చోవాలంటే గురువుగారు దక్షిణం ఫేస్ చేసి కూర్చోవాలి, శిష్యుడు ఉత్తరం ఫేస్ చేసి కూర్చుంటే ఈ పొద్దున పడేటువంటి ఎండ కుడి చెవు మీద పడుతుంది, ఇటుపక్క సాయంకాలం పడే ఎండ ఎన్నో చెవు మీద పడుతుంది. కళ్ళల్లో ఎండ పడకుండా పిల్లగాళ్ళు చదువుకోవడానికి ఏం డిస్టర్బెన్స్ ఉండకుండా ఉంటుందని చెప్పి మనుస్మృతిలో ఇది ఎందుకున్నది అనే దానికి కారణాలు కూడా చెప్తాడు. కాబట్టి లఘువాసా జితేంద్రియ. లఘు బట్టలు, చిన్న బట్టలు కట్టుకున్న వాడికి చదువు చెప్పాలి. జితేంద్రియత్వం ఉన్నటువంటి వాడికి చదువు చెప్పాలి. వాడు అమ్మా నాయనని విడిచిపెట్టి గురువు దగ్గరనే తల్లిదండ్రిగా భావిస్తూ వాళ్ళ ఇంట్లోనే బతికేటంతటి శక్తి వాడి లోపల రావాలి. ఇంత ఇంద్రియ నిగ్రహం ఉన్న వాడికి చదువు చెప్పాలని చెప్పి చెప్తున్నాడు. ఇవన్నీ బ్రహ్మచారి లక్షణాలని చెప్పి చెప్తున్నాడు. ఇంకా వాడిలో కూడా దమహ అంటే ఆత్మనిగ్రహం ఉండాలి, గురువాజ్ఞను పాటించాలి, మేఖలాబంధనం చేయాలి, మొలతాడు కట్టుకోవాలి. మొలతాడు లేని వాడికి చదువు చెప్పకూడదు, మేఖలాబంధనం అంటారు దాన్ని. అలాగే యజ్ఞోపవీతం, ఉపనయనమైన వాడికే చెప్పాలి. అందుకే అధర్వ శీర్షం నేర్పేటప్పుడు ఒక ఆయన మొన్న వరుగానని చెప్తుంటే నేను వద్దని చెప్పాను, చెప్పకూడదయ్యా, ఇదం అధర్వణ శీర్షం అశిష్యాయ నదేయం. వేదం చదువుకోకూడని వాళ్ళకి వేదం నేర్పకూడదు. ఎవరు చదువుకోకూడదు అంటే వేదం నేర్చుకోకూడని కులాలలో పుట్టిన వాళ్ళకి కానీ, ఉపనయనం కాని వాడికి కానీ శూద్రత్వం ఉంటుంది కానీ వాళ్ళకి చెప్పకూడదు. ఇదం అధర్వణ శీర్షం అశిష్యాయ నదేయం. యో యది మోహాదాస్యతి. ఎవడైనా మోహంతో ఏం కాదులే నాకేమవుతుంది నేను చెప్తా నా మనవడైనా అని చెప్పి ఇట్లా మొదలుపెట్టి చెప్తే సపాపీయ అని భవతి, వాడు పాపాత్ముడు అవుతాడు. కాబట్టి వేదాన్ని నేర్పేటప్పుడు ఉపనయనం అయి ఉండాలి. ఉపనీతుడైనటువంటి బ్రహ్మచారికి మాత్రమే వేదాధ్యాపన చేయాలి బ్రహ్మచారి ధర్మాల్లో చెప్తున్నాడు. బ్రహ్మచారి గురుకులేవసం దాంతో గురోర్హితం, గురువుగారి హితాన్ని వాడు కాంక్షిస్తూ ఉండాలి. గురువు ఏం తెమ్మంటే అది తీసుకురావాలి. ఆవు గడ్డి తెమ్మంటే గడ్డి తేవాలి, అక్కడ అమ్మగారి బట్టలు పోరాటే వాడు బట్టలు తీసుకురావాలి. వాడికి తిండి పుక్కడికి పెట్టి ఆయన చదువు చెప్తాడు, వాడి దగ్గర ఒక పైసా తీసుకోడు. చదువుకుని వాడు ప్రయోజకుడు అయినాక వాడేమన్నా గురుదక్షిణ ఇస్తే ఇవ్వవచ్చు. లేకపోతే చదువుకునేటప్పుడు వాడి దగ్గర వాళ్ళ తల్లిదండ్రులు కోటీశ్వరులు కానీ కాక వాళ్ళ దగ్గర తీసుకోడు. రాజుగారి విష్ణు శర్మ గారు, రాజుగారి ముగ్గురు కూతురులో సుదర్శన్ గాయత్రి ఉత్తరం నేర్చుకున్నది అది వాళ్ళకి నేర్పకూడదు అని ఉన్నది. వాళ్ళకి నేర్పకూడదు అంటే వీళ్ళు తప్పక నేరుస్తారని, వేదం నశించిపోతుందని మగవాడు తప్పక నేర్వాలి.
ఆడవాళ్ళు నేరిస్తే తప్పనేటువంటిది ఎక్కడా చెప్పలేదు. కానీ పూర్వకాలం నుంచి చెప్తలేరు కాబట్టి మనం ఆచారం పరపరం గౌరవించాలి అంతవరకే తప్ప చేయకూడదు చేసేవాళ్ళను తప్పు అని చెప్పి నేనైతే చెప్పలేను. ఎందుకంటే శంకరాచార్యుల వారే అనలేదు ఆ మాట. వేదం నేర్పకండి అన్నాడు. ఎందుకంటే వాళ్ళకి వేరే చేసేటువంటి పనులు వేరుగా ఉంటాయి. వేదం నేర్చారండి, వాళ్ళు వేదాన్ని ఎప్పుడు నేర్పాలి? అయ్యప్ప గుడికి ఎవరెవరైతే పోగలుగుతారో వాళ్ళకు నేర్పిస్తే తప్పులేదు. కానీ ఈ మధ్య వయస్కుల్లో ఉన్న వాళ్ళకి ఆ 3 రోజుల్లో కూడా వేదం వాళ్ళకు స్మరణకు వస్తుంది. పొరపాటున వాళ్ళు కనుక ఆ వేద మంత్రాన్ని మనసులో ఉచ్చరించినా కానీ దానివల్ల వచ్చేటువంటి అనర్థాలు పాపాలు వాళ్ళ కుటుంబం మొత్తం ఇదైపోతుంది. కనుక ఆడవాళ్ళకి అసలు నేర్పకనే పోతే మంచిది కదా. దానికి తెచ్చిపెట్టేది భోజనం పెట్టించేది మగవాడే కాబట్టి వాడు బయటకు వెళ్ళి తిరిగి వస్తాడు. ఆడవాళ్ళు ఇంట్లో ఉండి భర్తనే పతినే సేవ చేసుకుంటూ చేసేవాళ్ళు ఆ రోజుల్లో. అది పెద్ద పెద్ద చర్చ వచ్చి ఇంకటి మన లక్ష్మీరాయ భార్య వచ్చి వేణుగోపాల్ శర్మతో మా గాయత్రి వేదమాత మా గాయత్రి మేమెందుకు నేర్చుకోవద్దు. ఎవరు లక్ష్మీ? ఎవరు? మన భార్య శిలపాల లక్ష్మి. గాయత్రి వేదమా నేను రుద్ర నేర్చుకుంటా, నేను రుద్రం నేర్చుకుంటా. నీకు ముత్తయ్య సాయంలో రుద్ర వేయటప్పుడు పెద్ద డిస్కషన్ పెట్టింది. చెప్పని ఆడివాడు మంత్ర పుస్తకం చదవకూడదు నీ ఇష్టం. తర్వాత మీ శ్రౌతం విని 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 వస్తుంది. మా అమ్మకు మా చెందాచిని కూడా మా అన్న స్తోత్రం అవి ఎన్నో స్తోత్రాలు వచ్చినాయి. వాళ్ళని ఎప్పుడు కూడా ఆ యజ్ఞశాలలోకి వచ్చి వేదం విననీయకపోయేది ఆయన. ఆశ్రావయ అస్తు శ్రౌషట్ అనేటువంటిది ఆ వషట్కారాలు అవన్నీ కూడా ఆడవాళ్ళు వినకూడదు. కొన్ని సందర్భాల్లో వాళ్ళు వినకూడని రోజుల్లో కూడా వాళ్ళకి చెవున పడ్డాయనుకో, అందుకనే వాళ్ళని ఇంట్లోంచి వెళ్ళగొట్టి పక్క రూమ్లో ఎక్కడైనా వేరే చోట చాప వేసి కూర్చోబెట్టేవాళ్ళు తప్ప ఇంట్లోకి రానియకపోయేవాళ్ళు. ఇవన్నీ ఎందుకు పాటించారంటే అశౌచమైన స్థలంలో అశౌచమైన రోజుల్లో కూడా వాళ్ళు పొరపాటున వేదాన్ని ఉచ్చరిస్తారు. నోట్లోంచి ఆయన జారిపోయి వస్తుంది. మీరు ఇప్పుడు చూడండి, సినిమా పాటలు వింటే ఆ పాటే మీకు మనసులో రింగరిస్తుంటుంది. ఇక్కడ కూర్చున్నా బాత్రూమ్ పోయినా అనే పాట పాడుకుంటూ కూర్చుంటారు. కాబట్టి మనసు అనేటువంటిది అది కంట్రోల్లో ఉండదు, వశంలో ఉండదు. కనుక స్త్రీలకు వేరే వేరే కార్యక్రమాలు చాలా ఉంటాయి ఇంట్లో చేయాల్సినవి. భర్త సేవ చేసుకోవడం ఇవన్నీ. నాకేం లేదండి, ఇంట్లో 10 మంది చాకలున్నా నేను వేదమే నేర్చుకుంటాను. నీ ఇష్టం అమ్మాయికి, నీకు వద్దని నేను ఎవరు ఇప్పుడు